హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సబ్జా గింజలు మనకు ఎలాంటి మేలు చేస్తాయి, అసలు వాటిని ఎలా తాగాలి, ఎవరు తాగొచ్చు ఎవరు తాగకూడదు, ఒకవేళ తాగితే రోజుకి ఎంత మోతాదులో ఆ సబ్జా సీడ్స్ని తీసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నానండి. వేసవికాలం వచ్చేసింది. బయటికి వెళ్ళి వస్తే చాలు మాడిపోతుంది, ఒంట్లో వేడి పెరిగిపోతుంది. వేసవి వేడిని తట్టుకోలేక మనం బోలెడన్ని పానీయాలు తాగేస్తూ ఉంటాం. సాఫ్ట్ డ్రింక్స్ అని, ఆర్టిఫిషియల్ జ్యూస్ అని, సర్బత్లని, ఇలా రోడ్డు మీద కనబడే ప్రతిదీ తాగేస్తూ ఉంటాం ఈ వేసవి కాలానికి. కానీ వేసవి వేడిని తగ్గించే, మనలో ఉన్న వేడిని చల్లబరిచే పానీయం మన ఇంటి దగ్గరే చేసుకోవచ్చని మీకు తెలుసా? అదేనండి, సబ్జా గింజల పానీయం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు చాలా మంది సబ్జా గింజలు నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు చాలా మంది అవి మర్చిపోయారు. ఎందుకంటే మనకు హాని కలిగించే ఎన్నో డ్రింక్స్ వచ్చేసాయి కదా, అందుకే మర్చిపోయాం. డబ్బులు పోతే కానీ ఒక కూలింగ్ డ్రింక్ తాగేస్తే ఒక పని అయిపోతుంది అనుకుంటాం. మనకు నోటికి తీయగా ఉంటే చాలు, అది మన ఆరోగ్యానికి మంచిది కాకపోయినా మనకు అనవసరం. టేస్ట్గా ఉందా లేదా అనేదే ముఖ్యం. ఏమంటారు? అంతే కదా. కొంచెమైనా ఆలోచించండి. మనం ఒక డ్రింక్ 20 రూపీస్ పెట్టుకుంటే అదే 20 రూపీస్కి మనం 5 డేస్కి తాగడానికి సరిపడే సబ్జా గింజలు వస్తాయి. అది వాటర్లో కలుపుకొని తాగితే మన హెల్త్కి మంచిది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఓకే, అయితే మరి ఇప్పుడు ఆ సబ్జా గింజలు మనకి ఎలాంటి మేలు చేస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదండోయ్, మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులు, ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయంట. అయితే ఇప్పుడు ఈ సబ్జా గింజల పానీయం ఎలా చేసుకోవాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందు నేనైతే ఒక గ్లాసులోకి 2 స్పూన్స్ షుగర్ తీసుకున్నానండి. ఆ తర్వాత నేను ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట. కొంచెం గోరువెచ్చని వాటర్లో సబ్జాలు 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను. సో అవి ఇప్పుడు వేసుకుంటున్నాను. సబ్జాలు ఏంటంటే పూర్తిగా కూడా ఉబ్బిపోతాయి అన్నమాట, సో అలా వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక 1/2 లెమన్ పిండుకుంటున్నాను. పిండుకున్న తర్వాత నాకు కొంచెం కూలింగ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. కొంచెం నేను, మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ అంతా కరిగేలా మనం బాగా కలుపుకోవాలండి. నేను కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటున్నానండి, అది హెల్త్కి కూడా మంచిదే కదా, టేస్ట్ కూడా కొంచెం బాగుంటుందండి. సో ఇది రెడీ అయిపోయిందండి. మీరు లెమన్ అవసరం లేదు అనుకుంటే ఓన్లీ షుగర్ వాటర్లో కలుపుకొని తాగొచ్చండి. మేమైతే రోజు తాగుతామండి, ఎండగా ఉంటుంది కదండి మధ్యాహ్నం, సో అలాంటప్పుడు చేసుకుని ఫ్యామిలీ అంతా తాగుతామండి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా బెనిఫిట్స్ కోసం తెలుసుకుందాం. ఓకే, సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధక సమస్య నుండి బయటపడచ్చండి. రోజు పడుకునే ముందు ఒక గ్లాస్ సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధకం సమస్య ఉండదండి. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటకు పోతాయండి, రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్న, కడుపు మంటగా ఉన్న, కడుపు ఉబ్బరంగా ఉన్న, యాసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయండి. ఇంకా ఉబకాయంతో బాధపడేవారు చాలా మందికి ఈ సబ్జా గింజల పానీయం మంచి చిట్కాలా పనిచేస్తుందండి. భోజనం చేయడానికి ఒక 1/2 అవర్ ముందు ఒక గ్లాస్ వాటర్ సబ్జా గింజల నీళ్ళు తాగితే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుందండి. దీనివలన తక్కువగా ఆహారం తీసుకుంటారనమాట. అందుకే ఇది డైటింగ్ చేసే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుండి అందే క్యాలరీలు కూడా చాలా తక్కువ. ఇంకా చక్కెర వేయకుండా సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుందండి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తాయి. ఇంకా తరచూ డీహైడ్రేషన్కి గురయ్యేవారు సబ్జా గింజల పానీయం తాగినా మంచిదే. డైలీ ఎండలో పనిచేసేవారు, ఈ ఎండాకాలంలో బైక్ పై వెళ్ళే వాళ్ళు 1 లీటర్ బాటిల్ వాటర్లో ఒక 2 స్పూన్స్ సబ్జా గింజలు వేసుకొని కొంచెం షుగరు, ఒక నిమ్మకాయ పిండుకొని
బయటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తే దాహం తీరటంతో పాటు వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఇంకా మన బాడీలో హీట్ని కూడా తగ్గిస్తుందండి. వికారంగా ఉన్న వాంతి వచ్చే విధంగా ఉన్నా కూడా సబ్జా గింజల నీళ్ళు తాగడం మంచిదండి. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయండి. గ్లాస్ సబ్జా గింజల నీటిని నిత్యం పిల్లలకు తాగిస్తే మంచిదండి. వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు దగ్గరకు రావండి. సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయండి. సబ్జా గింజల నీళ్లు తాగితే మహిళలకు చాలా మంచిదండి. అంటే మగవారు కూడా తాగొచ్చు, కానీ ఇవి ఆడవారు తాగటం వల్ల ఏంటంటే చాలా మంచిదండి. సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనె కలిపి తాగితే శ్వాసకోశ వ్యాధులను నివారించవచ్చండి. ఇంకా ఈ సబ్జా చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుందండి. ఇప్పుడు ఎలా ఈ వాటర్ని తాగకూడదు, ఎవరు తాగకూడదు ఇప్పుడు చూద్దామండి. ఈ వాటర్ తాగటానికి కనీసం హాఫ్ అన్ అవర్ ముందైనా సరే వాటిని వాటర్లో నానబెట్టాలండి. అవి పూర్తిగా నానాక మాత్రమే తాగాలి. మీకు టైం లేకపోతే హాట్ వాటర్లో వేసి నానబెడితే తొందరగా ఉబ్బుతాయండి. ఇవి డైరెక్ట్గా తినకూడదండి. ఇంకా ఇంకా గర్భిణీ స్త్రీలు ఈ వాటర్ని తాగకూడదండి. ఎందుకంటే ఇది శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచుతుంది. ఇంకా సబ్జా వాటర్ని ఇటీవల అంటే ఈ మధ్యనే సర్జరీ చేయించుకున్న వాళ్ళు తాగకూడదండి. ఎందుకంటే ఇది రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదిస్తుంది. ఇంకా కొద్ది రోజుల్లో సర్జరీ చేయించుకుంటారు అనే వాళ్ళు కూడా ఈ వాటర్ని తాగకూడదండి. సో ఇదండి ఈ సబ్జా యొక్క సంగతి. సో అందరూ ఈ వేసవిలో తప్పకుండా తాగవలసిన ది బెస్ట్ హెల్త్ డ్రింక్ అండి ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, తాగేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.